ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాం. మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదండి. అమ్మ బాబాయ్ హైదరాబాద్ వస్తున్నారు. చెల్లి ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉంది కదా, అండ్ అమ్మ వాళ్ళకు కూడా కొంచెం పనులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే రండమ్మ, ముగ్గురం కలిసి కాస్త తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు నానంటే సరేనని బయలుదేరారు. బాబాయ్ కూడా ఇప్పుడే వచ్చాడు చైనా నుంచి. అండ్ బై రోడ్ వచ్చేస్తున్నారన్నమాట. ఇప్పుడు లాస్ట్ మినిట్లో మనకి ట్రైన్ టికెట్స్ ఇవన్నీ అవ్వవు. అండ్ అలాగే కొత్త కారు కొన్నారు కదా, సో ఈజీగా వచ్చేయచ్చు. అందుకని అమ్మ బాబాయ్ బై రోడ్ హైదరాబాద్ వస్తున్నారు. సో మొత్తానికి చెల్లి, నేను, అమ్మ కలిసి హైదరాబాద్లో సమ్మర్ వెకేషన్ని అట్లీస్ట్ ఫర్ ఫ్యూ డేస్ అన్నా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. సో ఇవాళ నుంచి అమ్మ వాళ్ళతో ఉన్న వ్లాగ్స్ అయితే మీరు చూసేయచ్చు. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ బయలుదేరారట. సో ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వచ్చేసారు. మనకి రోడ్స్ అన్నీ కూడా బాగుంటాయి కదా, అండ్ బాబాయ్ సూపర్గా డ్రైవ్ చేస్తాడు, ప్రొఫెషనల్ డ్రైవర్ అనమాట. సో ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ పాటలు వినుకుంటూ ఆల్రెడీ లంచ్ అవి కూడా ప్యాక్ చేసుకున్నారట. ఆ ప్యాకింగ్ సంబంధించిన వీడియో, జర్నీకి సంబంధించిన వీడియో అంతా మీరు అమ్మమాట ఛానల్లో చూడొచ్చు. ఇద్దరు అయితే అసలు నలిగిపోకుండా ఆరామ్గా కొత్త కార్లో హైదరాబాద్ వచ్చేసారు. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చాక తిరగడమే ఉంటుంది కాబట్టి ముందుగానే హెయిర్ వాష్ చేసేసుకోవాలి అని అనుకున్నా. అందుకే హెడ్ బాత్ చేయబోతున్నా. అండ్ నవ్ డేస్ అందరూ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే థిన్నింగ్ ఆఫ్ హెయిర్ బికాస్ ఆఫ్ హెయిర్ ఫాల్. హెయిర్ జుట్టు ఊడిపోతూ ఉండడం వల్ల బాల్డ్నెస్ కానీ, జుట్టు పల్చగా అయిపోవడము, మనకి ఇంత లావు నుండే పోనీ ఇలా 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 చిన్నగా అయిపోతూ వస్తూ ఉంటుంది కదా, బికాస్ మనకి హెల్దీ స్కాల్ప్ లేకపోవడం. అంటే స్కాల్ప్ దగ్గర నుంచే మనకు ఊడిపోతుంది. కొంతమందికి బ్రేకేజ్ జరుగుతూ ఉంటుంది కానీ హెయిర్ ఫాల్ అనేది ఎప్పుడు మాత్రం ఇక్కడ ఫాలికల్స్ నుంచి ఊడిపోతుంది కాబట్టి బాల్డ్నెస్ కనిపిస్తుంది అనమాట. సో ఇది కామన్గా అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. కానీ దీనికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఇంప్రాపర్ డైట్ అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు, స్ట్రెస్ అంటారు, రకరకాల ఇల్నెస్లు అంటారు, జెనెటిక్స్ అంటారు, ఇట్లా దాని వెనక మన ఫ్యామిలీ హిస్టరీ అంటారు, ఒకటి కాదు పొల్యూషన్ అంటారు, కెమికల్స్ అంటారు, మనం వాడే పెస్టిసైడ్స్ అంటారు. ఇట్లాంటి చాలా కారణాలు ఉంటాయి. మనకి ఇంటర్నల్గా ఏముంది అన్నది మనం బ్లడ్ టెస్ట్ చేసి అలాగే తెలుసుకోవాలి. కానీ మనకి ఎక్స్టర్నల్గా ఏదైనా చేయాలి అని అనుకుంటే మనం స్కాల్ప్ని హెల్దీగా కాపాడుకోవాలి. జనరల్గా మన షాంపూ ఏం చేస్తుందండి, స్కాల్ప్ అంతా క్లీన్ చేస్తుంది. సో షాంపూ యొక్క డ్యూటీ అదే, స్కాల్ప్ ని క్లీన్ చేసి అలాగే మనకి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా అందించే విధంగా ఉంటే ఆ ఆలోచనతోనే ది డర్మాకోస్ లాంచ్ చేసింది పెప్టైడ్ స్టెమ్ సెల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. దీనిలో కాపర్ పెప్టైడ్, స్టెమ్ సెల్స్, ఎనాగైన్ లాంటి స్కాల్ప్ న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి. కాపర్ పెప్టైడ్ మన స్కాల్ప్ ని డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. అలాగే స్టెమ్ సెల్స్ మన ఫాలికల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. అండ్ ఎనగైన్ మన హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి, కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కాల్ప్ హెల్దీగా ఉండి హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెల్ప్ఫుల్ అయ్యాయి. సో మనము 87% వరకు లెస్ హెయిర్ ఫాల్ చూడొచ్చు, అండ్ అలాగే 94% స్ట్రాంగర్ హెయిర్ చూడొచ్చు జస్ట్ విత్ ఇన్ 3 వాషెస్ లో. జస్ట్ 3 వాషెస్ నుంచే మన జుట్టులో హెయిర్ ఫాల్ లో చేంజ్ చూడొచ్చు. జనరల్ గా మన హెయిర్ ఫాల్ అయితే ఏం జరుగుతుందండి, నేల మీద కనిపిస్తుంటుంది, లేదా హెయిర్ వాష్ చేసినప్పుడు బాత్రూమ్ లో కనిపిస్తుంటుంది, లేదా మనం కోమ్ చేసినప్పుడు మన కోమ్ కి కనిపిస్తుంటుంది. యాజ్ యూ కెన్ సీ, ఇదిగోండి ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అయితే బాగానే అవుతోంది. ఇదిగోండి ఇదంతా హెయిరే. సో ఇప్పుడైతే నేను ఈ షాంపూని యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది మీకు కూడా షేర్ చేస్తాను. డెర్మాకోస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయండి. అండ్ ఇందులో కూడా నో సల్ఫేట్స్ అండ్ నో పారాబెన్స్ అండ్ నో ఫ్రేగ్రెన్స్ అట్ ఆల్. ఇది మన రెగ్యులర్ షాంపూ లాగా వాడేసుకోవడమే. హెయిర్ వాష్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మరీ హాట్ వాటర్ కాకుండా లూక్ వామ్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవడం మంచిది. హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే మనకు వెట్గా ఉన్నప్పుడే కోమ్ చేసుకోకూడదు అనమాట. కొంచెం ఇంకా వెనక సైడ్ కొంచెం తడిగా ఉంది, కానీ తడి పొడిగా అయితే జుట్టు ఆరిపోయింది. అండ్ ఇప్పుడు మనం కోమ్ చేసి చూద్దాము. కోమింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది, అండ్ జుట్టుకు కూడా మంచి షైన్ ఉందన్నమాట. అండ్ ఎక్కువ చిక్కు పడలేదు, చాలా ఈజీగా వచ్చేసింది. బట్ జుట్టు తడిగా ఉన్నప్పుడు కోమ్ చేయకూడదు, మనము ఆరిన తర్వాతే కోమ్ చేసుకోవాలి. ఇదైతే మనందరికీ తెలుసు కదండి, ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అనమాట. సో అంతా ఆరిన తర్వాత కోమ్ చేస్తే కోమ్కి చాలా తక్కువ హెయిరే వచ్చింది. నేలపైన కూడా చాలా తక్కువ హెయిరే కనిపించింది. సో చూసారు కదండి, హెయిర్ ఫాల్ అయితే అంతే ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ ఒక 2 or 3 స్టాండ్స్ వచ్చినాయి అంతే. సో మీరు కూడా ఈ పెప్టైడ్ షాంపూని ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఇది మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే ది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేస్తున్నట్లయితే సంధ్య 2025 అన్న నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ అలాగే మీరు ఆర్డర్ చేసే ప్రతిసారి
మీ ఆర్డర్ని లింక్అప్ చేసి ఒక చైల్డ్కి ఎంపవర్ చేస్తున్నట్టే వాళ్ళ స్టడీస్కి. ఎందుకంటే భూమి ఫౌండేషన్ ద్వారా, యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళు మోర్ దాన్ 20,000+ స్టూడెంట్స్ని ఇప్పటి వరకు ఎంపవర్ చేశారు. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్న ప్రతిసారి ఒక చైల్డ్ ఎంపవర్మెంట్కి హెల్ప్ చేస్తున్నట్లే. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడి నుంచి మీరు ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడే కాల్ చేసా, హబ్సీ కూడా దాటేశారంట, ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తున్నాము అని చెప్పారు. సో లెట్స్ గో డౌన్, వెళ్ళిపోదాం. షన్ను కిందికి వెళ్దామా? అమ్మమ్మ భీమవరం బాబాయ్ వచ్చాడు, భీమవరం బాబాయ్. ఆ లైట్ ఆఫ్ చేసేవి బెడ్రూమ్లో. టైం ఇప్పుడు కరెక్ట్గా 6:30 అవ్వస్తుంది. ఆ టైం కల్లా వచ్చేసారంటే ఫాస్ట్గా వచ్చేసినట్టే. బాబాయ్ తోప్, బాబాయ్ కదా డ్రైవింగ్. బాబాయ్ కొత్త కార్ వేసుకొస్తున్నారు రా. చీర తగిలింది. లెట్స్ గో డౌన్. హలో, ఇక్కడ బైక్, ఈ బైక్ ముందు పెట్టేసా. హలో హలో, బైక్ ముందు పెట్టవా. షన్ను చూడు ఎవరున్నారు కార్లో, ఎవరు వచ్చారా? మావయ్య కూడా కిందకు వచ్చేసారు. స్ట్రైట్గా పెట్టు, ఈ వైట్ బైక్ ఇటు ఇటు, వైట్ బైక్ స్ట్రైట్గా పెట్టు. ఆమా మీ కార్ అసలు సౌండే రావట్లేదమ్మా. హలో హలో చెన్ను, మామయ్య వస్తున్నా. ఎన్ని యుగాలైంది ఎప్పుడో 15 రోజులు అవుతుంది. 15 రూపీస్ కాదే, కార్ సౌండ్ రావట్లేదు నన్ను అంటుంది. వాగి వాగి సౌండ్ బాగా అలవాటు అయిపోయి కార్ సౌండ్ రాలేదు. ఉంటమ్మా అన్నలేరమ్మా, అన్నలు ఆడుకోవడానికి వెళ్ళారంట. అది ఫుట్బాల్ మ్యాచ్ ఉందని ఆడెళ్ళాడు. వాట్ ఈస్ దిస్ రే? వచ్చింది ఎంతమంది? గోవానో ఏ కాశ్మీరో ట్రిప్ వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నారు. ఏంటి వాసన చేస్తుంది మామిడికెళ్ళా? ఇది మొత్తం కాదే, మీ సామాన్లు పెట్టుకోవడానికి పెద్ద డిక్కి ఉన్న కారు కొనుక్కున్నారా ఏంటి మీరు? మళ్ళీ పాడవకుండా చీర కూడా వేసింది. మిడిల్ క్లాస్ మమ్మే ఈ ఒక్క మొక్కతో నువ్వు మిడిల్ క్లాస్ అని చెప్పి చెప్పక నువ్వు చెప్పేసావు. మిడిల్ క్లాస్ వాళ్ళు మా కొత్త కారు పాడవుతుంది. అయ్యో బాబాయ్ హలో. అదే మరి మేము పాత చీరలు వేసి మరి మా 20 లక్షల కారు అంటే ఎలా చూసుకోవాలి? అపరూపంగా చూసుకోవాలి కదా. లేరు, అటు వెళ్ళారు ఫ్రెండ్స్. ఇగో ఇలాగ ఒక చీర వేసేసి పెట్టింది మా అమ్మ. అన్నీ తీసామా? ఏంటి మళ్ళీ గుడ్డ తీసి పెట్టావు? మళ్ళీ ఉంచుకోవాలి. అది చెప్పులు ఎందుకు అందులో తీయవా? అంటే బయటకు వెళ్ళేప్పుడు అప్పటికప్పుడు ఇలాగ వేసుకుంటావా? సరే నువ్వు నీ ప్లానింగ్లు. ఇది మాత్రం ఆ పాత కాటన్ చీరను మాత్రం వదలవా? సరే ఎటు పక్కరా నాన్న. వస్తుంటే సెంటర్ లో 2 అబ్బాయిలు వెళ్తున్నారు అనమాట. నన్ను దాటుకుంటూ వెళ్ళి ఫోన్ లో షార్ట్ చూపించి సబ్స్క్రైబర్ చూపిస్తా. అవునా? సూపర్. వచ్చి రాగానే ఫస్ట్ ఏం చేస్తామండి? జనరల్గా అయితే ఏమైనా చేయొచ్చు, కానీ మేమేం చేస్తున్నాం మీరు గెస్ట్ చేయలేరు. ఎందుకంటే రాగానే దేరోటి, మా చెల్లోటి, మా అమ్మోడమ్మ నేనే, మా చిన్నోడు అందరూ మమ్మీ మామిడి పళ్ళు తెచ్చింది కదా, అవి రాగానే ఫస్ట్ అందరూ తల ఒక కాయ తినే పళ్ళలో ఉన్నాం అనమాట. పిల్లలు ఇంకా రాలేదు, సో వాళ్ళ కోసం వెయిటింగ్. వచ్చుంటే వాళ్ళు కూడా తినేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ గుర్తుందా నీకు? విజయవాడ నుంచి మామిడి పళ్ళు అన్నా. అవును, ఇప్పుడు అలాగే అఫ్కోర్స్ ఇప్పుడు అర్ధరాత్రి కాదులేండి, బట్ స్టిల్ రాగానే మామిడి పళ్ళు తిన్నా. అఫ్కోర్స్ చిన్న రసాలు అంటే ఆగుతామా చెప్పండి? డిక్కీ ఓపెన్ చేయగానే మామిడి పళ్ళు గుమ్మని వచ్చేసింది వాసన. మా అమ్మ అందరికీ అని 3 ప్యాకెట్లు తెచ్చింది. సో ఇంకా కథం చేసే పనిలో ఉందాం.
వచ్చాడు ఇప్పుడే. అరే రే ఎగిరెగిరి పెడతానంటే సాకేతాడు. వస్తున్నాడా? రిలయన్స్ దగ్గర ఆడా. సరే ఇక అమ్మ బోల్డ్ మ్యాంగోస్ తెచ్చి మేము అదే తింటున్నాం. బాబాయ్ ఇటు పక్కన నుంచో. బాబాయ్ పక్కన నుంచి. బాబాయ్ ట్రా. ఎంత బాబాయ్ హైట్ అన్నంత అవ్వాలి కదా. బాబాయ్ అంత అబ్బో ఇంకా చాలా దూరం ఉన్నావులే, టైం ఉంది. కానీ బాబాయ్ ఎంత అయితే నేను ఫుల్ కుషిరా. ఎందుకే నీ కొడుకు అప్పుడే వచ్చాడా? చాలా రోజులు అయింది. ఖమ్మం నుంచి తెచ్చి ఇచ్చేసాం ఇక్కడ హాల్లో వేసి. ఇంతకు ముందు లేదు, 1 year అవుతున్నట్టుంది. అవును, నువ్వు చూసే నువ్వు హాల్లో పడుకు ఉంటే కదా. సమ్మర్లో రాలేదు, అది సమ్మర్ ఉంటేనే వేసి. ఇప్పుడు వచ్చింది జాకీ ఇడుగు. మరి ఆంటీ కూడా ఎగిరెగిరి పెట్టుకోవాలా? అదే ఇప్పుడు అదే నా కొడుకులు అందరినీ తలెత్తుకునేలా చేశారు. మామిడి పడుతుంది అందరికి మామిడి పడి పెట్టేస్తుంది అనుకోండి మా అమ్మ. మా ఇంట్లో ఇప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంది. ఏందనుకుంటున్నారు కదా, మామిడి పళ్ళ ఉద్యమం. ఎవరు వస్తే వాళ్ళకి ఒక్కో మ్యాంగో కడిగేసి ఇచ్చేస్తా ఉంది మా అమ్మ. ఎవరికాలు మ్యాంగో పడుతుంది. అందరూ మ్యాంగో తినే పనిలో ఉన్నాం అనమాట. ఎవరైనా డిన్నర్లు తింటారని అందరూ మ్యాంగోలు తినేస్తున్నారా? అయిందా? బాగుందా మ్యాంగో? నాది అయిపోయింది. ఇప్పుడు ఇంకో కాయ తీసుకుంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పటికి ఎన్ని తిన్నావు? 3 2 పర్లేదు, తినచ్చు. ఆడు చూసి వచ్చి తొంగి చూస్తున్నాడు. మా అమ్మకి ఏమైంది? అదే చెన్ను నువ్వు తింటావా? అదే కొంచెం ఇది మాత్రం వచ్చినా నీకు. పర్లేదు, తిని టీ కడిగేసిస్తా. కడిగిస్తా నేను. నువ్వు తింటున్నావు ఇప్పుడు నా ముందు కూర్చుని మీరు అందరు తింటుంటే అసలు ఇప్పుడు సమాజం నన్ను అంగీకరిస్తుందా? ఇంకో మామిడి పండంటే నేను అంగీకరిస్తున్నాను. ఉండు నువ్వు అంగీకరించావు అని అంటే సమాజం అంగీకరించినట్టే. అవునా? సినారియో హే ఓసారి ఇటు చూడండి. ఏంటిది ఉద్యమమ్మ? ఆ హాల్లో కూర్చుని ఒకసారి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఒకసారి, బెడ్రూమ్లో కూర్చుని ఒకసారి, మొత్తం తెచ్చిన మామిడి పళ్ళు అన్నీ కథం చేసే పనిలోనే ఉన్నాను అనుకోండి. మరి మీ ఉద్యమంలో నేను కూడా కలవనా? నేను కూడా మాంగో తెచ్చుకున్నాను. ఆ పాత టెంకలు కూడా తీయలేదు నేను, అందులోనే ఇంకో మామిడి పండు పెట్టి తెచ్చేసుకున్నాను. సో అయితే ఈ ఉద్యమంలో నేను కూడా జాయిన్ అవుతాను. అయితే నాతో పాటు ఉద్యమంలో పాల్గొనేది ఎవరు? పాల్గొంటాడంటే ఇట్లా ఎత్తాడు కదా చెయ్యి. పాల్గొనడం అంటే ఏంట్రా? మాకు పాలు తెలుసమ్మా, పాలు తాగుతామమ్మా మా అంటే వాడు. పడా వేసుకోండి. నేను కూడా మీ ఉద్యమంలో. చేర్స్ ఎవ్రీవన్, చేర్స్ చేర్స్ చాలా చేర్స్. చేర్స్. మేమంతా మ్యాంగో తింటే ఆడు యాపిల్ తింటున్నాడు. యాపిల్ ఫిలా బాబాయ్ తిండం నీకు లేదు. అమ్మ వాళ్ళు వచ్చేసారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడ పడకలు ఏంటి అనే అఖిలపక్ష సమావేశం నడుస్తుంది అన్నమాట. ఏంటి మా అమ్మ చెప్పేస్తుంది. తెచ్చుకున్నాను కానీ నైటీలు తెచ్చుకోవటం మర్చిపోయింది. నో నైటీ, డోంట్ వరీ వెన్ ఐ యామ్ హియర్. ఎందుకు నీ నైటీ నాకు సరిపోద్దా? నేను అసలు నైటీ వేసుకుంటాననే ఫస్ట్ వేసుకో. నైటీ కొడుకు తెచ్చుకుంటారా? వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్. డోంట్ వరీ, డోంట్ వరీ. కాదు అది 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 నైటీ కాదు, నైట్ డ్రెస్లో తెచ్చుకుంది. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నీ నైటీ ఒకటి ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయావు. నేను దాన్ని ఉడికించి మడత పెట్టి జాగ్రత్తగా పెట్టాను. చూసావా, ఒక్కొక్కసారి మర్చిపోవడం కూడా మన మంచికే అనమాట. మర్చిపోవడం మర్చిపోవడం కూడా మంచిదే. మరుపు మంచిదే. చూసావా, మరుపు మంచిదే. ఏ చిటకలా చిటకలా. ఎందుకంటే పడుకోవడానికి హాల్లో పక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే హాల్లో కూడా మాకు ఏసీ ఉంటుంది అన్నమాట. సో మంచిగా ఇలా పక్కలు వేసుకుంటే ఇక్కడ హాయిగా పడుకోవచ్చు. ఇటు సైడ్ అటు సైడ్ పట్టుకోండి నాన్న.
పిల్లలు బెడ్రూమ్లో పడుకుంటా అన్నా సరే హాల్లో అందరితో ఇక్కడ వరుసగా ఇలా పడుకుంటా ఉన్నని చెప్పి హాల్లోనే పడుకుంటారట, కిందే పడుకుంటారట. ఇక సరే వేసుకొని పక్కలనంటే పక్కలు వేసుకుంటున్నారు అందరూ, చెల్లి, అమ్మ, బాబాయ్ అంతా. ఇగో ఎక్కడ 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 అలాగనమాట. మొత్తం హాల్లో అది వేసేసి, ఇది పెద్ద ఏసీ 210 ఏసీ అనమాట. సో రూమ్ అంతా అఫ్కోర్స్ ఇదంతా ఓపెనే, బట్ స్టిల్ చల్లగా అవుద్ది. సో ఇక్కడ ఇలా పక్కలు వేసుకొని పడుకుంటున్నారు. ఇదిగోండి ఫైనల్లీ అందరూ పక్కలు వేసుకొని ఎక్కారు. ఇప్పుడు పొద్దునుంచి తిరిగి వచ్చి ఇప్పుడు ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకొని ఏంటి కథాకమ్మ మిషన్. ఇదిగోండి బాబాయ్ కూడా తిరిగి వచ్చాడు, ఫోన్ చూసుకుంటున్నాడు ఏమైందని. అమ్మ కూడా ఇప్పుడే కామెంట్స్ అయ్యి చెక్ చేసుకుంటుంది. చెల్లి కూడా ఇప్పటిదాకా వాళ్ళ ఆయనతో మాట్లాడుకుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడే పడుకున్నారు. ఇది వీళ్ళ పడుకునే సెటప్లో అనమాట. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు చూడండి, కనిపించిందా? 12:12. ప్రపంచం మొత్తం నిద్రపోద్దు కానీ మా చిన్నోడు మాత్రం పడుకోడు. వాడు చూడండి ఇంకా. రే పడుకోవారా నువ్వు? బలం వచ్చేద్దావును. ఏరా బలం వచ్చేస్తుందా నీకు? ఏంటి ఏమవుతుంది? తెల్ల? ఓహో నీ తెల్లైతురా, మరి తెల్లగే దుప్పటేది నీది. అరే నాకు అసలు అదే తెల్లతుందంటే తల. ఈ సాగేస్వామి కూడా ఇక్కడే పడుకున్నారు, వాళ్ళ బాబాయ్ పక్కనే పడుకుంటారంట. సరే ఓకే బాయ్ గైస్, గుడ్ నైట్. బాయ్ గుడ్ నైట్. బాయ్ గుడ్ నైట్. పెట్టేనా అయిపోయిందని ఫోన్ టైం. చాకి బాయ్ గుడ్ నైట్. దండాలు వేసాం.